చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము. ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం, 5 సంతకాలు చేశాడు. తొలి సంతకాలు అంటూ దానికి నానా హంగామా, ఆర్భాటం కూడా చేశాడు. అందులో భాగంగా ఇది కూడా ఒకటి. ఇందులో మెగా డిఎస్సి అనేది ఒక సంతకం. మెగా అనేది ఏమిటో నాకైతే అర్థం కాదు, కానీ ఎందుకంటే ఇందులో 6100 ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్. ఆయన ఇచ్చిన చరిత్ర కాదు, మేమిచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ 6100 పోస్టుల నోటిఫికేషన్ను చంద్రబాబు నాయుడు గారు వాటిని భర్తీ చేయకుండా రద్దు చేసి రిక్రూట్మెంట్ ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి ఈ 6100 పోస్టులు ఏవైతే మేము ఇచ్చినామో, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు ఉన్నాయో, వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తూ మొత్తంగా కలిపి ఒక 16,000 పోస్టులకు ఆయన నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో చివరకు లీకులు చూస్తూ ఉన్నాము, అక్రమాలు చూస్తూ ఉన్నాము, స్కాములు చూస్తూ ఉన్నాము, అవకతవకలు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఈ 16,000 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడే ప్రశ్నిస్తూ ఉన్నా. 16,000 పోస్టులకే ఇన్ని స్కాములు కనపడతా ఉన్నాయి, ఇన్ని అవకతవకలు కనపడతా ఉన్నాయి, ఇన్ని లీకులు కనపడతా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్తా ఉన్న నిజం. మరోవైపు ఆయనంతటా ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్లు చాలా ఇచ్చుకుంటూ ఉంటాడు. రికార్డ్ అంటాడు, మెగా అంటాడు, రకరకాల పద్ధతులు, రకరకాల మాటలు మాట్లాడతాడు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రికార్డ్ అంటే ఏమిటో నేను ఒకసారి చెప్తా, తెలుసుకో చంద్రబాబు అని చెప్పి నేను చంద్రబాబు చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రాష్ట్ర చరిత్రలో కానీ, దేశ చరిత్రలో కానీ కని విని ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్, ఒకే టైంలో 130,000 ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాను. రికార్డ్ అంటే ఇది అని కూడా చెప్పగలుగుతాను. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన, ఈ 2 లక్ష్య సాధనగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం రాశాం మేము. ఎవరు బద్దలు కొట్టలేని ఓ రికార్డును ఎస్టాబ్లిష్ చేశాం. మే 30వ తారీఖున, మే 30, 2019 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే
ఐ రిపీట్ ద డేట్ అగైన్. మే 30, 2019న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ నెక్స్ట్ 50 రోజుల్లోనే, ఆ నెక్స్ట్ 50 డేస్లోనే, అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ ఇచ్చాం. జూలై 27 నుంచి ఆగస్టు 10 వరకు అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు పరీక్షలు నిర్వహించాం. 2800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా కూడా ఒక్క తప్పు జరగలేదు. ఎక్కడా ఒక్క తప్పు జరగకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అందరి విశ్వాసాన్ని పొందుతూ ఏకంగా 130,000 కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు మా ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఇవాళ ఆ ఉద్యోగం పొందిన వాళ్ళంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. మన గ్రామాలలోనే మన ఇళ్లకు సేవలు అందిస్తూ సచివాలయాలలో కనిపిస్తూ ఉన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాటికల్లా మొత్తం ప్రక్రియ పూర్తి చేసాం. అంటే మే 30th నుంచి అక్టోబర్ 2 దాకా మొత్తం ప్రక్రియనే పూర్తి చేయగలిగాము అని అంటే కేవలం 4 నెలలు. 4 నెలల్లోనే అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు కూడా దొరలకుండా, ఎలాంటి లోపాలు లేకుండా ఓ చరిత్ర సృష్టించడం. కానీ ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని ఒకసారి ఇవాళ గమనిస్తే, మెగా డిఎస్సి పేరుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెగా అనేదానికి కూడా అర్హత లేదు. మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే, అది వేరే విషయం. ఇందులో 6,100 మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి, దాన్ని క్యాన్సిల్ చేసి 6,100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే, అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో, వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా. అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు, జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నా. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష, ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు, ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా, ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ, ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ను.
పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు. అక్రమాలను ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి నుంచి ఆద్యం పోశారు. చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్గా జరగాల్సిన ఈ క్వశ్చన్ పేపర్ తయారీని, దాన్ని అప్లోడ్ చేసే పనిని అవుట్సోర్స్డ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టకూడదని తెలిసి అవసరమైతే నేరం ఈజీగా వారిపై వేయచ్చు అనే దుర్బుద్ధితో కూడా అనుకోవచ్చు. ఏకంగా ఈ ప్రక్రియను అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో చేయించారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? కృష్ణా జిల్లాలో ఇందులో పనిచేసే అవుట్సోర్స్డ్ ఉద్యోగి కృష్ణా జిల్లా సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. కృష్ణా జిల్లాలో సోషల్ స్టడీస్లో ఫస్ట్ ర్యాంక్. అంతటితో ఆగిపోలా. టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో జోన్ 2లో 6వ ర్యాంక్ సాధించినాడు. చూడు ఫస్ట్ ర్యాంక్ ఎంత బాగుందో. నవీన్ పురమ, ఫాదర్స్ నేమ్ రాధాకృష్ణ, ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ రావడమే కాకుండా టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు పరీక్షలో కూడా జోన్ 2లో 6వ ర్యాంక్ కూడా సాధించాడు. ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం. నిజంగా ఇది అతిపెద్ద స్కామ్కు సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడి నుంచి ఇంకా ఎంతమందికి లీక్ అయిందో ఇది కనిపిస్తూ ఉంది. కనిపించినవి ఇక్కడి నుంచి ఇంకెంతమందికి లీక్ అయిందో అనేది కనిపించడం. అది ఇంకా లోతుగా పోతే తెలుస్తుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఒకే వ్యక్తి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో ఉండడం, అదే వ్యక్తికి అవే పరీక్షల్లో టాప్ ర్యాంకులు రావడం, ఇదొక పెద్ద స్కామ్కు ప్రత్యక్ష సాక్ష్యంగా అవునా కాదా అన్నది ఒకవైపున ప్రశ్నిస్తూ, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని చెప్పి మరోవైపున అడుగుతూ, ఈ క్యాండిడేట్ నిజంగా మెరిట్తో ర్యాంకు సాధించాడు అని మీరు భావించి ఉంటే, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కి ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని
కనిపిస్తూ ఉంది కదా. అతడి ఐడి కనిపించకుండా చేశారు, అతడి ఐడిని కనిపించకుండా చేశారు, అతని డేటాను మాయం చేశారు, అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు, ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్లో మార్పులు ఇష్టానుసారంగా, ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ కన్నా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు, అతని డేటాను ఎందుకు మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు, కాల్ లెటర్ ఎందుకు పంపలేదు. క్వశ్చన్స్ ఇవి. చివరికి ఏం జరిగింది? ఈ మనిషి కోర్టుకు పోయినాడు. నాకెందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని. మనిషి ఇప్పుడు కోర్టు కేసు ఉంది. ఆ మనిషి కోర్టుకు పోయినాడు, నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని. కీలక బాధ్యతలను అవుట్సోర్స్ ఉద్యోగులకు ఇవ్వడం, రెండోది అతడి టాప్ ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా పోస్టు ఇవ్వకపోవడం, మూడోది అతడి వివరాలను మాయం చేయడం. తప్పులు జరగకపోతే ఇవన్నీ ఎందుకు జరిగాయి అని అడుగుతా ఉన్నా. అంటే దీని అర్థం పేపర్ లీక్ అయినట్టేగా, ఒప్పుకున్నట్టేగా మీరు కూడా. మరి ఈ లీక్ ఇంతటితో ఆగిపోయిందా? ఈ లీక్ ఇంకా ఎంత డెప్త్ లేకపోయింది? ఎంతమందికి ఈ లీక్డ్ పేపర్ చేరింది? ఆ లీక్డ్ పేపర్ పొందిన వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాశారు? ఇవన్నీ కూడా రావాల్సిన సమాధానాలు. ఆ మనిషి కోర్టుకు పోయాడు, కోర్టుకు పోయిన డాక్యుమెంట్స్ ఇవన్నీ, కోర్టులో ఆ మనిషి నవీను సబ్మిట్ చేసిన వివరాలు ఇవి. ఈ వివరాలు చూస్తే ఈ వివరాల్లో ఆయన సబ్మిట్ చేస్తూ ఆయన అడిగాడు, కోర్టులో ఆయన అడిగాడు, నా ఐడి కనిపించకుండా చేశారు, నా డేటాను మాయం చేశారు, మెరిట్ లిస్ట్ నుంచి నా పేరు తొలగించినారు. ఇవన్నీ ఆయన కోర్టులలో 1, 2, 3 అని చూపించుకుంటా బామ్మ. వీళ్ళేమంటారు? ఈ ప్రశ్నలకన్నీ కానీ చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఏమిటో తెలుసా? ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తా ఉన్న కారణాలు ఏమిటో తెలుసా? చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాలేదంట, అందుకనే ఈయనకు ఉద్యోగం ఇవ్వలేదంట అని వీళ్ళు కారణాలు చెప్తా ఉన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి రాకపోయి ఉంటే అది వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడయ్యా? కోర్టుకి ఎందుకు పోతాడు? నిజంగా వీళ్ళు చెప్పినది వాస్తవమే అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు తాను రాలేదు కాబట్టి అందుకే ఆయనకు ఉద్యోగం మేము ఇవ్వలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నమాట వాస్తవమే అయితే ఆయన కోర్టుకి ఎందుకు పోతాడు? ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి పోస్టు ఇవ్వలేదని అంటారు. మెరిట్ లిస్ట్లో పేరు తీసేసి
ఆ క్యాండిడేట్ డేటాను మాయం చేసి కాల్ లెటర్ ఇవ్వకుండా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి ఆయన ఎలా వస్తారు స్వామి? ఎలా రాగలుగుతాడు? నువ్వు పంపిస్తే కదా. మీరు చెప్పేవన్నీ కూడా కాకమ్మ కబుర్లని, ఆయన కోర్టుకు పోయిన ఆయన అఫిడవిట్ చూస్తే అన్నీ ఇట్టే అర్థమవుతాయి. ఇలా చెవిలో పూలు పెట్టుకుంటూ పేపర్ లీకులు దాచిపెట్టడానికి నానా అగసాట్లు పడతా ఉన్నారు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ బయటికి రావాల్సిన విషయాలు. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరెవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి లీక్ వెళ్ళింది? ఎంత ముడుపులు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. అందుకే సిబిఐ విచారణ కావాలి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు తెలుసా? కారణం, ఈ రాష్ట్రంలో చంద్రబాబే పోలీసు, ఈ రాష్ట్రంలో చంద్రబాబే లాయరు. ఆయన ఆదేశాలతోనే ఆయనే పర్యవేక్షిస్తాడు వ్యవహారాలను. అధికారం ఉన్నది ఆయన చేతుల్లోనే, అధికారులు రిపోర్ట్ చేసేది ఆయనకే. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే ఆయన కొడుకే విద్యాశాఖ మంత్రి. మరి నిజాలు బయటికి రావాలి అని అంటే, విచారణ నిజాయితీగా జరగాలి అని అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ, థర్డ్ పార్టీ ఏజెన్సీ వస్తేనే కదా నిజాలు బయటకు వచ్చేది. అప్పుడే కదా ఈ రాష్ట్రంలో వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉండేది. ఉద్యోగాలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ పాయింట్కి పోతే ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయినా తీసుకోండి. లెట్ ఇట్ బి ఎనీ ఎగ్జామ్స్. పబ్లిక్ సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా, పబ్లిక్ ఎగ్జామ్స్ స్పెషలీ పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఎగ్జామ్స్ ఏదైనా కూడా, ఇటువంటివన్నీ కూడా పారదర్శకంగా మెరిట్ లిస్టులను డిస్ప్లేలో పెడతారు. పారదర్శకంగా మెరిట్ లిస్టులో ఈ డిస్ప్లేలో పెడతారు. ఎనీ ఎగ్జామ్, యూపీఎస్సీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి దీనికి పూర్తిగా విరుద్ధం. ఇంతకుముందు గతంలో మనం కూడా డిఎస్సి ఎగ్జామ్స్ చాలా చూసాం. డిఎస్సి అంటేనే ఏంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే అది కలెక్టర్ పరిధి. కలెక్టర్ పరిధి అని అంటే కలెక్టర్ కార్యాలయాల్లో మామూలుగా ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు కూడా చూసినా కూడా ఇది కనిపిస్తుంది. డిస్ప్లేలో, పబ్లిక్ డొమైన్లో డిస్ప్లేలో పెడతారు. మెరిట్ లిస్టులు లేవు, ఈసారి డిస్ప్లే లేదు. కలెక్టర్ల కార్యాలయాల్లో ఎక్కడ మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు తెలియవు, పబ్లిక్ డిస్ప్లేలో పెట్టలేదు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. సెలెక్టెడ్ అభ్యర్థులకు మాత్రమే మెసేజ్లు పంపించినారు. వాళ్ళకు మాత్రమే కాల్ లెటర్స్ పోయినాయి. అసలు డిఎస్సి అంటేనే ఇంతకుముందు నేను చెప్పిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో జరిగేది. అలాంటి కలెక్టర్ల కార్యాలయాల్లో పబ్లిక్ డిస్ప్లేలో మెరిట్ లిస్టులు పెట్టలేదు, మార్కులు పెట్టలేదు, ర్యాంకులు పెట్టలేదు, కట్ ఆఫ్లు పెట్టలేదు, రోస్టర్ లిస్టు పెట్టలేదు. మొత్తం ప్రక్రియ అంతా సెంట్రలైజ్ చేసినారు.
ఆన్లైన్ అని ఒక పేరు పెట్టినారు. మొత్తం ప్రక్రియనంతా సెంట్రలైజ్ చేసినారు, దానికి ఆన్లైన్ అని చెప్పి పేరు కూడా పెట్టారు. నిజంగా ఈ మాదిరిగా ఆన్లైన్ అని పేరు పెట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఈ మాదిరిగా లిస్టులలో ఏది కూడా మెరిట్ లిస్టులు లేవు, మార్కులు లేవు, ర్యాంకులు లేవు, కట్ ఆఫ్లు లేవు, రోస్టర్లు లేవు, డిస్ప్లే లేదు, ఇవేవి కూడా కలెక్టర్ల కార్యాలయాలలో లేకుండా ఆన్లైన్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రలైజ్డ్ చేసి పిల్లలకి ఎవరికైనా డౌట్లు వస్తే కలెక్టర్ల కార్యాలయానికి పోతే వాళ్ళు ఏమంటారు, పైకి పోండి మాకు సంబంధం లేదని వీళ్ళు అంటారు. ఆ నుంచి ఖర్చులు పెట్టుకొని అన్నీ కింద మీద పడి వాళ్ళు ఇక్కడికి వచ్చినారనుకో, ఇక్కడికి వస్తే ఇక్కడేమంటారు మాకు సంబంధం ఉంది కలెక్టర్ కార్యాలయానికి పోండి అంటారు. ఇది జరిగింది. వీళ్ళంతా ఎంతోమంది పిల్లలు ఎన్నో సందర్భాలు తిరిగినారు. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్ మార్కులు రోస్టర్ ఆధారంగా పరీక్షలు రాసిన వారు మామూలుగా అయితే ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెడతారు, ఇవన్నీ కూడా చూస్తారు. మెరిట్ లిస్ట్ అయితేనేమి, మార్కులు అయితేనేమి, ర్యాంకులు అయితేనేమి, కట్ ఆఫ్ అయితేనేమి, రోస్టర్ అయితేనేమి, ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే కలెక్టర్ కార్యాలయంలో అడిగితే వాళ్ళు డౌట్స్ కూడా క్లారిఫై కూడా చేస్తారు. మామూలుగా ఈ ప్రక్రియకి మొత్తానికి 0. చివరికి ఏం చేసినారు, వాళ్ళకి మాత్రమే సెలెక్టెడ్ పీపుల్కి మాత్రమే మెసేజ్లు పోయినాయి, వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్స్ వచ్చినాయి. సరే, సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్న వాళ్లకు కాల్ లెటర్స్ వచ్చినాయి, అది 1:1. అంటే ఒక ఉద్యోగానికి ఒకరిని మాత్రమే పిలిచినారు. అంటే నువ్వు సెలెక్ట్ అయినావు అనే కదా దాని అర్థం. సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఆథెంటిక్ అండ్ జెన్యున్. మీ డాక్యుమెంట్లు అన్నీ కూడా జెన్యున్, ఆథెంటిక్ అయితే మీరు సెలెక్ట్ అయినట్టే కదా. 1:1 పద్ధతిలో పిలిచినారంటే దాని అర్థం. అక్కడ రూల్ నెంబర్ 20 కూడా చూడండి ఒకసారి. 1:1 పద్ధతిలో కాల్ లెటర్లు ఇచ్చి రూల్ నెంబర్ 20 కూడా అదే చెప్తుంది. ఇది సెలక్షన్ రూల్స్. ఈ సెలక్షన్ రూల్స్లో ఒకసారి గమనిస్తే సెలక్షన్ రూల్స్లో కూడా క్లియర్ కట్గా రూల్ నెంబర్ 20 ఇదే చెప్తుంది. గమనిస్తే దాంట్లో క్లియర్ కట్గా ఏమని చెప్తా ఉన్నారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన రూల్స్ క్లియర్గా కూడా రాస్తూ లాస్ట్ 6th పాయింట్ చూడము ఒకసారి. ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బీ జెన్యున్, అంటే సర్టిఫికెట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే పైన ఏమని రాసినారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్ యాజ్ పర్ ద రోస్టర్స్ అవైలబుల్, notified duly, observing the rules, orders issued by the government from time to time. అంటే అన్ని రూల్స్ పరిగణలోకి తీసుకొని అన్ని జీవోలను కూడా పరిగణలోకి తీసుకొని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ షల్ ప్రిపేర్ ద మెరిట్ కమ్ రోస్టర్ లిస్ట్. Number 1. With regard to the reservations of meritorious sports persons, the rules issued by GO number 4, youth advancement, tourism and culture, sports dated 19/4/2025, read with GO number MS number 47. అంటే ఆ రూల్స్ను కూడా పరిగణలోకి తీసుకొని కాల్ లెటర్ పంపించిన తర్వాత 1:1 పద్ధతిలో పంపించిన తర్వాత కింద చూడండి, ఇఫ్ ద సర్టిఫికెట్స్ ఆర్ నాట్ ఫౌండ్ టు బీ జెన్యున్ ఆర్ /correct, and if the candidate fails to produce the certificates required at the time of verification, such candidates shall forego the right of selection, and the next eligible candidate shall be considered for
సర్టిఫికేట్ వెరిఫికేషన్. అదర్వైజ్ ఇచ్చేయాలా, అదర్వైజ్ ఉద్యోగం ఇచ్చేయాలా, అంతే కదా. వెరిఫికేషన్ ప్రాసెస్ రాసినారు, 1:1లో కాల్ లెటర్లు ఇచ్చి పిలిచినారు. వెరిఫికేషన్ ప్రాసెస్లో క్లియర్గా రాసినారు, if the candidates are not found to be genuine / correct and if the candidate fails to produce the certificates required at the time of verification or if the candidate is absent for verification of certificates, such candidates shall forego the right of selection and the next eligible candidate shall be considered for certificate verification. And otherwise, if the certificates are genuine, then he is bound to get a job. అంతే కదా. ఇలా 1:1లో కాల్ లెటర్లు పిలిచి